హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అందరికీ సంక్షేమం కార్డు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2024లో కంటోన్మెంట్ పెరగ్రౌండ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి ఆరోగ్య కార్డు ఇస్తారని ప్రకటించారు. ఫోటోలు దిగారు. కానీ ఇవాల్టి వరకు ఒక్కటంటే ఒక్క ఆరోగ్య కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు సంక్షేమ కార్డు కూడా ఆరోగ్య కార్డు లాగే చేస్తారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి క్రిషాంక్. నిన్ననే చూసినాం మోసం. నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి వెల్ఫేర్ కార్డ్, సంక్షేమ కార్డు ఇస్తాము అని చెప్పారు. అది చెప్పినప్పుడు మాకు ఇది గుర్తొచ్చింది. అరే, ఇట్లాంటి ఒక అనౌన్స్మెంటు ఇదే మా కంటోన్మెంట్లో వచ్చి 2024లో చేసిరు కదా మీరు. ఇది 2024 ఫోటో. హెల్త్ కార్డ్ ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య కార్డు ఇస్తాము అని పక్కన మా వన్ టైం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు పక్కన. ఆ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు, వారి నంబర్ 2 క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరు కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పరేడ్ గ్రౌండ్లో విడుదల చేసిర్రు ఈ ఫోటో. ఇంటింటికి ఆరోగ్య కార్డు ఇస్తామని. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని, మా 2000 రూపాయల ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క ఆరోగ్య కార్డు అని ఇచ్చిర్రా మీరు ఈ 2 సంవత్సరాల్లో? 2024లో మీరు ప్రకటిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఆరోగ్య కార్డు కూడా మీరు ఇవ్వలేదు. మరి మీ ఇప్పుడు ప్రకటించిన వెల్ఫేర్ కార్డు, సంక్షేమ కార్డు కూడా గిట్లనేనా? 31వ తేదీన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇక్కడ క్లాసిక్ గార్డెన్స్లో 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మా పార్టీ యొక్క మిగతా నాయకులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు మల్లారెడ్డి గారు మరియు పెద్దలు పద్మారావు గారు, ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాయకులు, పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కేటీఆర్ గారు రేపు రానున్న ఎస్ఐఆర్ మరియు బూత్ స్థాయిలో మెంబర్షిప్, ప్రత్యేకంగా ఈ మెంబర్షిప్ డిజిటల్ కానందున దీని మీద మొత్తం కూడా ఒక ట్రైనింగ్ బీఆర్ఎస్ యొక్క నాయకత్వానికి, కింది స్థాయి నాయకత్వానికి. ఒకటి, ఇది బహిరంగ సభ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు, ఇది బూత్ లెవెల్ ట్రైనింగ్ క్యాంప్. 230 బూతులకు ఒక్కొక్క బూత్ చొప్పున అందరినీ కూడా వార్డు పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క లిస్టులు ఇచ్చి తెలంగాణ భవన్కి, అంటే ఈ 8 రోజుల్లో మేము చేసిన ఎక్సర్సైజ్ ఇప్పటికే మేము కింది స్థాయి వరకు మా ఆర్గనైజేషన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దాని యొక్క శిక్షణా తరగతులు, రేపు వచ్చే మెంబర్షిప్. అంటే ఇప్పటి వరకు 230 నుంచి మేము బూత్స్ ఏదైతే సేకరించినామో మా యొక్క రిప్రజెంటేటివ్, అంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా ఎప్పుడైతే ఎస్ఐఆర్ జరుగుతుందో లేదు మెంబర్షిప్ డ్రైవ్ ఉంటుందో అందరినీ కూడా అక్కడ మెంబర్షిప్ చేయడానికి ఈ బూత్ యొక్క మా ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అందరికీ స్థానికులకు సహకారం చేస్తారు. సో ఇందులో భాగంగా ప్రత్యేకంగా కేటీఆర్ గారు 31st నాడు ఇక్కడికి వచ్చి దాని మీద ప్రెజెంటేషన్ ఇస్తూ మొత్తం నాయకులందరూ కూడా దాని మీద శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ ద్వారా కంటోన్మెంట్లో 8 వార్డులు, 1 డివిజన్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులను అందరినీ కూడా, ఉద్యమకారులను అందరినీ కూడా, పెద్దలు, యువత అందరు కూడా క్లాసిక్ గార్డెన్స్కి 31st నాడు 10 గంటలకు తరలి రావాలని విన్నవించుకుంటున్నాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క ఏ బూత్ నుంచి ఎవరు వచ్చిండ్రు అనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్లకు ప్రాపర్గా ఐడి కార్డ్ ఇస్తాం. ఐడి కార్డ్ ఇచ్చి ఎస్ఐఆర్ మీద మరి పార్టీ తరఫు నుంచి ఉన్న మాన్యువల్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.